కూటమి ప్రభుత్వంలో ఆగని ఆగని రైతుల కన్నీరు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేక, మార్కెట్లలో మద్దతు లేక రైతులకు యూరియా ఇవ్వక, తర్వాత టమోటా గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద వేసి తొక్కుతూ ఉంటే, ఉల్లిపాయల పరిస్థితి అదే. ఉల్లిపాయ కూడా కిలో 3 రూపాయలకు రైతుల దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ఉల్లిపాయకు కూడా ధర లేదు. మొన్నటి వరకు చూస్తే మామిడి పండు వాళ్ళకు కూడా ధర లేక పడిపోయాయి. ఇటు చూస్తూ ఉంటే నీ పాలన రైతుల్లో బాబు, నీ పాలనలో రైతులకు ఆత్మహత్యలే చరణం తప్ప గిట్టుబాటు ధర లేని ఈ తెలుగుదేశం చేస్తున్న అవగాహనలకు రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇప్పుడు పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన స్టేట్లో ఉన్నటువంటి 17 కాలేజీలు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలను ఎక్కడ చూసినా చంద్రబాబు అన్యాయమైనటువంటి చర్యలు తీసుకుంటూ మెడికల్ కాలేజీలను, గవర్నమెంట్ పరంగా మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలను తీసుకొస్తే చంద్రబాబు వాళ్ళ అబ్బ సొత్తని ప్రైవేటర్లకు పరం చేస్తున్నాడు. ఏం బాబు, సిగ్గుగా లేదా నీకు? అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ కాలేజీలు డెవలప్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుంది, ఆ మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతోనే మీరు చేస్తున్నారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మించినటువంటి 17 కాలేజీలు ఆయన కష్టం మీద, ఆయన భుజాల మీద కష్టం పెట్టుకొని పేద ప్రజలు 17 కాలేజీల్లో, మెడికల్ కాలేజీల్లో సీట్లు సంపాదించి ప్రభుత్వంలో అగ్రగణ్యంలో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లకు పోటీగా ఎదుగుతారని కుళ్ళుతో నీవు చేసే ఈ ప్రయత్నం మంచిది కాదు. ఇప్పటికైనా మానుకో. కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించిన వాళ్ళమైతాం. ఈ 17 మెడికల్ కాలేజీ వల్ల కొన్ని వేల మందికి ఉద్యోగాలను కల్పించిన వాళ్ళమైతాం. కొన్ని వేల మందిని డాక్టర్లను తయారు చేయగలిగిన వాళ్ళమైతాం. పేద ప్రజలకు